హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరగబోతుంది. ఇది సెకండ్ మ్యాచ్. ఒక మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ జరగబోతుంది. సో ఇది సెకండ్ మ్యాచ్, అంటే ఈరోజు సెకండ్ మ్యాచ్. సో జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు నమ్ముతున్నారు ఈ టీంలో చూద్దాం. ముందుగా కంటెంట్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్ మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతున్నాయి. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అనేవి కూడా గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. జీటీ లాస్ట్ మ్యాచ్లో ఎవరితో ఆడిరో చూద్దాం. ఫస్ట్ ఆర్సీబీతో ఆడింది, గెలవడం జరిగింది. అలాగే పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ ఎవరితో ఆడిందంటే ఆర్ఆర్తో, దాంట్లో ఓడిపోవడం జరిగింది. సో ఇద్దరికి క్రూషియల్ అని చెప్పొచ్చు ఈ మ్యాచ్. అంటే జీటీ 2 పాయింట్లు ఎలాగైనా గెలిచి 12 పాయింట్స్ తీసుకొని పైకి వెళ్ళాలని చూస్తుండొచ్చు. అలాగే పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయాం కాబట్టి ఈ దాంట్లో 2 పాయింట్లు తీసుకొని ఆ ఫస్ట్ ప్లేస్ని అలానే ఉంచుకోవాలని చూస్తుండొచ్చు. అంటే 15 పాయింట్స్ అవుతాయి. సో ఇద్దరికి కూడా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ మ్యాచ్ జీటీ ఆర్సీబీతో ఆడింది కాబట్టి అదే టీం ఆడొచ్చు. టీం చూడండి: శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, జేసన్ హోల్డర్, రబాడా, మొహమ్మద్ సిరాజ్, మానవ్ సుతార్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్. సో వీళ్ళు ఆడారు. సేమ్ టీం ఆడొచ్చు. చేర్పులు ఏమి ఉండకపోవచ్చు, అంటే మార్పులు చేర్పులు ఏమి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. మేబీ ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్ లో మార్పు ఉండొచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే, పంజాబ్ కింగ్స్ చెప్పాను కదా ఇందాకే, పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో ఆడింది, ఆ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఈ మ్యాచ్ ఇంపార్టెంట్. సో ఆ రోజు ఆడిన టీమే ఆడొచ్చు. మ్యాక్సిమం చేంజెస్ చేయరు, ఎందుకంటే పంజాబ్ చేంజెస్ చేయని టీం ఉంటుంది. సో చాలా రేర్గా చేంజ్ చేస్తారు, అంటే చేయట్లేదు. చూద్దాం. సో సేమ్ టీం ఆడొచ్చు. టీం చూడండి: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ షారియా, నెహల్ వదేరా, శశాంక్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో ఆడలేరు, మరి చూద్దాము. స్టాయినెస్, హర్ప్రీత్ బార్ ఆడారు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మేబీ ఆడొచ్చు. యాన్సెన్, షెట్కే, కొనాలి, హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్, బార్లెట్, లాకీ ఫెర్గూసన్. లాస్ట్ మ్యాచ్ బార్లెట్ ఆడలేదు, లాకీ ఫెర్గూసన్ ఆడినట్టున్నారు. సేమ్ మేబీ ఆడొచ్చు, అదే ఛాన్స్. లేదా బార్లెట్ని తీసుకుంటారో చూద్దాం. సో సేమ్ టీం ఆ రోజు ఏదైతే ఆడేదో అదే టీం ఆడొచ్చు. మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ ఏమైనా మారొచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ చెప్పాను కదా, ఇద్దరికి కూడా క్రూషియల్ మ్యాచ్. సో జీటీ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో గెలవడం జరిగింది. సో ఈ మ్యాచ్ జీటీ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. సో ఎవరు గెలుస్తారు మ్యాచ్లో అంటే, నేను పంజాబ్ కింగ్స్కు 55% ఇస్తాను, 45% జీటీకి ఇస్తాను. సో మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారంటే పంజాబ్ కింగ్స్. ఎంత పర్సెంట్? 55%. ఎందుకంటే జీటీ బాగా ఆడుతున్నప్పటికీ పంజాబ్ కింగ్స్ ఎలాంటి టార్గెట్నైనా చేజ్ చేస్తుంది. సో అంతేకాకుండా ముందుగా బ్యాటింగ్ ఇస్తే మంచి స్కోర్ కూడా ముందుంచుతుంది. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ విభాగంలో బాగున్నారు కాబట్టి మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువ పంజాబ్ కింగ్స్ ఉంది. అందుకే 55% అని చెప్తున్నా. సో మీరేమనుకుంటున్నారు? జీటీ గెలుస్తుంది అనుకుంటున్నారా, పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే జీటీలో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్లో వస్తూ మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాము. జై హింద్.